మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చదివిన వాక్య భాగంలో ప్రభు ఒక ఉపమానాన్ని జనులకు తెలియజేస్తూ ఉన్నారు. అదేదనగా ఇద్దరు మనుష్యులు రెండు ప్రదేశాల్లో చెరొక ఇల్లు కట్టుకున్నారు. ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు, మరి ఒకడు బండ మీద కట్టుకున్నాడు. అయితే ఇసుక మీద కట్టుకున్నవాడు అనుకుంటున్నాడు అతడు అంత పునాది వేస్తున్నాడు, అన్ని బండలేసి ఆ బండల మీద కట్టుకుంటున్నాడు, బుద్ధిహీనుల్లా ఉన్నాడు, అంత ప్రయాసపడుతున్నాడు, అంత కష్టపడుతున్నాడు, అంత బరువును మోస్తున్నాడు, నేనైతే సులువుగా ఇసుక మీద కట్టేశాను ఇల్లు అని ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు. అయితే ఆ బండ మీద కట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఇతను చూసి ఇతనైతే సులువుగా కట్టుకుంటున్నాడు, నేనైతే భారాన్ని మోస్తున్నాను, నేనైతే కష్టంగా ఈ గృహాన్ని కట్టుకుంటున్నాను, అతడు చేస్తుందే సత్యమా, నేనేమన్నా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నానా, నేనెందుకు ఇంత ప్రయాసపడుతున్నాను, నా ప్రయాసకు ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుంది, నేను కూడా సులువుగా చేసుకోగలను కదా, నేను కూడా ఇసుకలో కట్టుకోగలను కదా, మరి నాకెందుకు ఇలా భారంతో కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒకవేళ తనలో తను అనుకుని ఉండవచ్చు. అయితే ఒకనొక సమయం వచ్చింది, ఆకాశం నుండి వర్షం పడడం ప్రారంభమైంది, ఓ ప్రక్కన వరదలో పొంగడం ప్రారంభమైంది, గొప్ప ప్రళయం ఆ ప్రాంతం అంతా కదిపివేసింది. ఈ వరదకు ఇసుక మీద కట్టుకున్నటువంటి గృహం ఏదైతే ఉందో ఆ గృహం పూర్తిగా మునిగిపోవడం కాదు గాని పూర్తిగా చెల్లాచెదురైపోయింది. కారణం వరద ఇసుక మీదనే ఉంటుంది, సముద్రం ఇసుక మీదనే ఉంటుంది, బండ మీద ఉండదు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి బుద్ధిహీనుడైనటువంటి గృహాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆ వరదలో అతని ఇల్లు కొట్టుకుపోతుంది, ఆ ఇసుకలో ఏ మాత్రం ఆనవాళ్ళు లేకుండా ఆ గృహం కూలిపోతే అన్న సంగతి తాను గుర్తించలేకపోయాడు. తను సులువుగా చేస్తున్నాను అనుకున్నాడు గాని తను సులువుగా చేస్తున్న ఆ పని దేనికి తట్టుకోలేదు, దేనికి నిలబడలేదు అన్న సంగతి తాను మర్చిపోయాడు. అయితే బండ మీద తను ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి ఎన్ని వరదలు వచ్చినా క్షేమంగా ఆ గృహం అలాగే నిలబడి ఉన్నది. కేవలం తాను పునాది వేసి పునాది మీద తన ఇంటిని కట్టుకుని ఉండుట చేత ఏ వరద వచ్చినా వర్షం వచ్చినా తన గృహం క్షేమంగా చక్కగా నిలబడి ఉన్నది. ప్రభు అంటున్నారు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అని ఇద్దరిని మీకు తెలియచేశాను కదా. అయితే గృహమును కట్టుకోవడం అనగా, పునాది వేయడం అనగా, బండ మీద కట్టుకోవడం అనగా, నేను సెలవిస్తున్నటువంటి మాటలను, నేను తెలియజేసినటువంటి వాక్యాలను నా ఆజ్ఞానుసారంగా జీవించడమే మీరు బుద్ధిమంతుడి వలె బండ మీద పునాది మీద ఇల్లు కట్టుకోవడం. కనుక నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి విషయం, దేవుని పనిలో సులువుగా పనులు చేసే వాళ్ళు ఉంటారు, దేవుని పనిని భారంగా బాధ్యతగా చేసే వాళ్ళు ఉంటారు. సులువుగా చేసే వాళ్ళు అనుకుంటారు దేవుని పని ఎంత సులువు, డబ్బులు ఇస్తే అయిపోతుంది, పలుకుబడిన వాడితే అయిపోతుంది, ధనం ఉంటే అయిపోతుంది, నా చుట్టూ ఉన్నటువంటి జనాలను బట్టి అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు సులువుగా దేవుని పని జరుగుతూ ఉంటే. అయితే ఒకానొక వరద రాబోతుంది. ఆ సమయంలో ఆ వరదకు వారందరూ కొట్టుకెళ్ళిపోతారు, ధనము కొట్టుకెళ్ళిపోతుంది, బలగము కొట్టుకెళ్ళిపోతుంది, పేరు ప్రఖ్యాతులు కొట్టుకుని వెళ్ళిపోతాయి. మిగిలేది కేవలం ఆ వ్యక్తి మాత్రమే. తాను అప్పటి వరకు కట్టుకున్నటువంటి భవనం అంతా గాలిలో కట్టినటువంటి మేడవలే నిరాశను మిగులుస్తుంది. అయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లుని, ఆ కట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే తాను కష్టంగా దేవుని పని జాగ్రత్తగా నెమ్మదిగా నిలబడే విధంగా ఒక్కొక్క ఇటుకు కట్టుకుంటూ ఒక్కొక్క బండను చక్కగా క్రమంగా పేర్చుకుంటూ ఇది స్థిరమైనటువంటి పునాది, నా దేవుని సెలవు చేత నేను చేస్తున్నాను అని క్రమంగా భారమైన, కష్టమైన, శ్రమైన, కృంగుదలైన, అవమానాలైన, నిందలైన, అపహాస్యాలైన, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తాను మాత్రం బండను చక్కగా కట్టి ఆ బండ మీద తన గృహమును రమ్యంగా నిర్మించుకున్నాడు. ఈ వ్యక్తిని గురించి వాక్యం సెలవిస్తుంది, నీవు పడుతున్నటువంటి కష్టము, బాధ, ఒత్తిడి, ఓర్పు, సహనము, కన్నీరు ఏది కూడా వృధా కాదు. దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రతి ప్రయాసకు, ప్రతి కష్టములకు నేను రాబో దినములలో నీకు చక్కని మేలు కలుగు చేసేటువంటి విధముగానే నిలబడతాను తప్ప పడిపోయే విధంగా అస్సలు నేను విడువను. ఇసుక మీద కట్టుకుంటున్న వారిని చూసి నువ్వు భ్రమపడకు, ఇసుక మీద కట్టుకుంటున్న వారిని చూసి నువ్వు ఆశ్చర్యము చెందకు, ఇసుక మీద కట్టుకుంటున్న వారిని చూసి నువ్వు వ్యసన పడకు. ఒకానొక దినమున వరద రాబోతుంది, వారు వ్యర్థమైన దాని మీద కట్టుకుంటూ ఉన్నటువంటి ప్రతిదీ కూలిపోయే సమయం రాబోతుంది. నీవైతే బండ మీద ఇల్లు కట్టుకుంటూ సమయం పడుతున్నప్పటికీ క్షేమంగా నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని అమర్చుకుంటూ
నడుచుకుంటూ యజమానుడు ఇష్టపడేటువంటి, తండ్రి మెచ్చుకునేటువంటి విధముగా రూపించబడుతున్నటువంటి రమ్యకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి గృహము ఎప్పటికీ చిరస్మరణీయంగా క్షేమంగా ఉంటుంది. కనుక నీవు కడుతున్నటువంటి ఆ గృహమునకు సమయం పట్టినా అది క్షేమంగా నిలబడి ఉంటుంది. అయితే బుద్ధిమంతుడు దేని మీద తన గృహమును కట్టుకున్నాడు? ఎప్పటికప్పుడు దేవుని మాట సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను తనలో తాను ఇది నా కొరకే, ఇది నా కొరకే అని ప్రతి మాట అంగీకరిస్తూ మెత్తటి మాంసము హృదయం మీద ముద్రించబడినటువంటి దేవుని వాక్కుల వలె, చదును చేయబడినటువంటి మెత్తటి భూమి మీద చల్లబడినటువంటి విత్తనముల వలె బహుగా ఫలిస్తూ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని అగ్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని ఓటములు ఎదురైనప్పటికీ ఈ బండ మీద కట్టబడినటువంటి గృహం చిరస్మరణీయంగా, క్షేమంగా, ఆశీర్వాదకరంగా నిలబడి ఉంటుంది. కనుక మనము దేవుని వాక్యం మీద మాత్రమే మన గృహములను కట్టుకోవాలి. ఇది ఆత్మీయ గృహం, దేవుని ఆలయం, దేవుడు మనలో నివసించగలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ. ఈ కట్టడలో ప్రతి రాయి జీవము కలిగినదై దేవుని వాక్యము చేత, దేవుని ఆజ్ఞ చేత, దేవుని ప్రేమ చేత, దేవుని ధర్మశాస్త్ర విధుల చేత ఒక్కొక్క రాయి చక్కగా క్రమంగా కట్టబడుతూ స్థిరముగా నిలబడిన ఎడల ప్రతి ఆటుపోటులకు తట్టుకోగలిగినటువంటి క్షేమకరమైనటువంటి గృహంగా అది నిలబడి ఉంటుంది. సులువుగా జరుగుతుంది, సులువుగా అవుతుంది అని జనులు మోసపుచ్చొచ్చు. మందిరానికి రాకుండా టీవీలో చూస్తే సరిపోతుంది అని మోసపుచ్చొచ్చు. నేను ఫోన్లోనే ప్రార్థన చేస్తాను, మీరు చర్చికి రావసరం, మీరు ప్రార్థన చేయవసరం లేదు అని మోసపుచ్చొచ్చు. ఎటువంటి వారినైనా సరే మోసము చేసేటువంటి భ్రమపరచు క్రియలు జరిగించవచ్చు. వాక్యాన్ని సులువుగా, సుఖవంతముగా, వినసొంపుగా, ఏమాత్రం ఆజ్ఞలను గూర్చి గద్దెంపక, పాపాన్ని గూర్చి ఎత్తి చెప్పక, చక్కగా నిద్రపుచ్చినట్లుగా తెలియజేసేటువంటి మోసపు క్రియలు జరిగిస్తూ ఉండొచ్చు. అయితే ఒకనొక సమయంలో అవేవి నిలబడవు. రోజు భారమైన దేవుని చిత్తము చేయడానికి, బాధ్యతగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉదయం, సాయం, సంధ్య వేళలో ప్రార్థనలు, వాక్య ధ్యానము, ఆజ్ఞానుసారంగా జీవించడము, దేవుని వాక్యాన్ని విని దినమును ప్రారంభించడము, దేవుని కొరకు ప్రతి విషయంలో ఆయనకు నచ్చినది ఏంటి అని ఎంచుతూ, వెతుకుతూ, శోధిస్తూ దేవునికి మహిమ కలిగే విధంగా జీవించడము, ఇవన్నీ ఏది కూడా ఆయన దృష్టిలో, ఆయన చిత్తంలో ఏది కూడా వ్యర్థము కానేరదు. ప్రభు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈ వరదలు అనగా శ్రమలకు, శోధనలకు, లోక ఇచ్చలకు, ఆకర్షణలకు సంబంధించినది. ఇసుక మీద కట్టుకుంటున్న వారు సులువుగా వీటికి పడిపోతారు. ధనానికి, వ్యామోహాలకు, గర్వానికి, అందానికి, ఆస్తులకు, విలాసవంతమైనటువంటి సుఖభోగాలకు వారు సులువుగా పడిపోతారు. అయితే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఏ మాత్రం వాటికి కదిలింపబడక, చెదిరిపోక, ఎన్ని వచ్చినా ఆ ఇంటి కింద నుంచి వెళ్ళిపోవడమే తప్ప ఇంటిని తాకినట్టు ఉంటే గాని ఆ ఇల్లును పడవేసేటువంటి సామర్థ్యత, శక్తి వాటికి ఉండనే ఉండదు. కారణం బండ మీద తన ఇల్లు కట్టుకుని ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఒక్కొక్కటిగా వింటూ, ఏ దినమున ఏ వాక్యం సెలవిస్తుందో, ఏ దినమున ఏ వాక్యం ధ్యానిస్తున్నామో, దేవుని మాట వినపడిన వెంటనే అది నా కొరకు అని ఒక్కొక్క బండ, ఒక్కొక్క రాయి, ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ బండ మీద మనం గృహము కట్టుకున్న వారమైతే ఏ మాత్రము ఆ గృహము చెక్కు చెదరదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అనారోగ్యమైన, ఉద్యోగం లేదనైనా, వ్యాపారంలో నష్టములు కలిగిన, అసమాధానమైన, అందరూ వేలెత్తి అవమానించిన, నిందించిన, లేని మాటలు మన మీద ప్రకటించిన, సాక్ష్యాన్ని పాడు చేయలేని ప్రయత్నం చేసిన, దూషించిన, శపించిన, దుర్మార్గతను మనకు అంటకట్టిన, దుష్టులము అని నింద వేసిన, ఎన్ని జరిగినా సరే ఈ గృహం మాత్రం చిక్కు చెదరదు. కేవలం బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. అట్టి విధంగా ప్రతి వారము దేవుని వాక్యమైనటువంటి బండ మీద గృహమును కట్టుకున్న వారంగా, దేవుని రాకడ పర్యంతం వరకు కూడా నిలబడేటువంటి విధంగా గృహము నిర్మించబడినట్లుగా ప్రతి వారము దీవించి ఆశీర్వదించబడదాం గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసేట మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంతో నా ప్రభు వాక్యం ప్రతి ఒక్క బిడ్డ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలని దీవించండి. బుద్ధిమంతుని వలె ప్రతి వారు వాక్యమైనటువంటి బండ మీద వారి ఇళ్లను కట్టుకున్నట్లుగా ఆధ్యాత్మిక గృహము క్షేమంగా, రమ్యంగా నిర్మించబడినట్టుగా బిడ్డలను దీవించండి. మరి ప్రతి అవసరం అక్కరుని మహిమ తీర్చండి. వాక్యం విని ఇది నా కొరకు కాదని విడిచిపెట్టక నా కొరకే అని ప్రతి వారు సరిచేయబడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, నీతో సంధి చేసుకున్న వారుగా, నీతో సమాధానపరచబడిన వారుగా ప్రతి వారిని ఆశీర్వదించండి. వారు ప్రతి అవసరం అక్కరుని మహిమ తీర్చి రాగల రాజ్యాన్ని సిద్ధపరచమని ఈ పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.